నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. భగవంతునికి త్రికరణ శుద్ధిగా పూజలు చేసి భక్తిపూర్వకంగా సమర్పించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయ ఆదిగా గల పదార్థాల నివేదన్నే నైవేద్యం అంటారు. దైవ నైవేద్యాన్ని భక్తులకు పంచిపెట్టేదే ప్రసాదం. ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహమే. భగవద్ అనుగ్రహానికి సులభమైన మార్గం ప్రసాదం. పంచామృతాలతో భగవంతుని అభిషేకించి పంచభక్ష పరమాన్నాలను భగవంతునికి సమర్పించడం హైందవ దైవారాధనలో అతి ప్రధాన ఘట్టం. అయితే ఒక్కో దేవళంలో ఒక్కో రీతిలో నైవేద్య సమర్పణ ఉంటుంది. ఇక కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు, ప్రసాదాలకు లెక్కే ఉండదు. తిరుమల ప్రసాదాల్లోనే అగ్రగామి ప్రసాదంగా పేరొందిన లడ్డూ ప్రసాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సకల భువన రక్షకుడు, దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దైవాగ్రగణ్యుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించే లడ్డూ ప్రసాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. తప్పొప్పుల మాట ఎలా ఉన్నా భక్తుల మనోభావాలకు భంగం కలిగే విధంగా ఉండే అంశాలపై చేసే ఆరోపణలు, నిందాపూర్వక వ్యాఖ్యలు ఆచితూచి ఉండాలనేది అందరికీ తెలిసిందే. విశ్వవిఖ్యాతి పేరు కాంచిన అతి పవిత్ర, అతి మధుర లడ్డూ ప్రసాదంలో వినియోగించే పదార్థాలపై ఇప్పుడు ఎన్నెన్నో ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. భగవంతుడికి నివేదించిన దివ్య పదార్థమే ప్రసాదం. ప్రసాదం అంటే దైవానుగ్రహమని సమస్త హైందవ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ప్రసాద ప్రాధాన్యాన్ని గమనించిన ఎందరో వితరణశీలుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ఎన్నెన్నో పదార్థాలను అందజేస్తుంటారు. ఈ పదార్థాలతో టీటీడీ పోర్టు విభాగం ఎన్నెన్నో నైవేద్యాలు తయారు చేస్తుండగా ఆలయ అర్చక స్వాములు ఈ నైవేద్యాలనే శాస్త్రోక్తంగా, మంత్రబద్ధంగా శ్రీవారికి నివేదిస్తుంటారు. అనంతరం భక్తులకు అందజేస్తారు. పంచామృత అభిషేకాలు, పంచభక్ష పరమాన్నాలు దైవ కార్యాల్లో తరచూ ఈ మాటలు వినిపిస్తుంటాయి. గోక్షీరం, ఆవు పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, పట్టుతేనె, గంగాజలం ఈ 5 పదార్థాల సమ్మిళితాన్నే పంచామృతాలు అంటారు. దైవ పూజలో, అభిషేకాల్లో పంచామృతాలను వినియోగిస్తారు. ఇక ఆరగించి సేవించే 5 పదార్థాలను పంచభక్షాలుగా పిలుస్తారు. ఆలయాల్లో, దైవారాధనల్లోనే కాకుండా గృహాల్లో జరిపే పూజాదికాల్లో సైతం పంచభక్ష పరమాన్నాలను దైవాలకు నివేదిస్తారు. సాధారణంగా పండువలు, పర్వదినాల్లో పంచభక్ష పరమాన్నాలను మనం చూస్తుంటాం. నమిలి తినే పదార్థం భక్ష్యం కాగా చప్పరిస్తూ తినేది భోజ్యం, జురుకునేది చోప్యం కాగా నాలుకతో స్వీకరించేది లేహ్యం, సేవించేది పానీయం. కొన్ని దేవాలయాల్లో ఈ పద్ధతుల్లో నైవేద్యాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నైవేద్యాలు తయారు చేసే విభాగాన్నే పోటు అంటారు. అన్నప్రసాదం, వడ, దద్దోజనం, పంచవాహి, పవిత్ర అన్నం, పోరిపడి, ఆవల్పడి, తిరుప్పానకం, తిరుప్పావడ, తిరువలక్కం తదితర నైవేద్యాలు ఇక్కడ తయారు చేస్తారు. తిరుమల శ్రీవారికి చేసే నైవేద్య నివేదనలో అగ్రగణ్యంగా నిలుస్తున్నవి లడ్డూ, వడ. తిరుమల ప్రసాదాల్లో ప్రాచుర్యం చెందినవి, భక్తులకు అందజేసేవి లడ్డూ, వడ ప్రసాదాలే. తిరుమలలో లడ్డూ, వడ తదితరాల తయారీకి వివిధ రకాల ఆధునిక పద్ధతులు ఎన్నో అమల్లోకొచ్చాయి. అయితే స్వామివారికి ప్రత్యేకించి కైంకర్యం చేసే పదార్థాలను మాత్రం కట్టెల పొయ్యి మీదే వండుతారు. ఇలా వండిన వాటినే స్వామివారికి నివేదిస్తారు.
ఇవే కాక కుశాల అన్నం, శర్కర అన్నం, తిలాన్నం, శాకమీ చిత్రాన్నం, గూడాన్నం, సపాదక్ష్యాన్ని భగవంతునికు నివేదించి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. చిత్రాన్నమంటే పులిహోర, కుశలాన్నమంటే పులగం, శర్కాన్నమంటే చక్కెర పొంగలి, తిలాన్నమంటే నువ్వుల పొడి అన్నమని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. ఇక శాకమీ చిత్రాన్నాన్ని కిచిడీగా, గూడాన్నాన్ని బెల్లపు పరమాన్నంగా, గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని సపాద భక్ష్యంగా పిలుస్తారని అర్చకులు చెబుతున్నారు. ప్రసాదాలు ఎన్ని ఉన్నా లడ్డూ ప్రసాదానిదే ప్రథమ స్థానం. ఎన్నో ఆలయాల్లో లడ్డూ ప్రసాదాలు ఉన్నా తిరుపతి లడ్డూ తర్వాతి స్థానమే ఆ లడ్డూ ప్రసాదాలకు దక్కుతుందని భక్తులు బల్లగుద్ది మరీ చెబుతుంటారు. నిజమే, ఎన్నో ఏళ్ల క్రితం ఆవిష్కృతమైన లడ్డూ ప్రసాదం నిత్య నూతనంగా, బహు పసందుగా, భక్తిప్రదంగా, భగవద్ అనుగ్రహంగా విరాజిల్లుతోంది. అయితే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ముందు బూందీని ప్రసాదంగా వాడినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. బూందీ స్థానంలో వచ్చిన లడ్డూ ప్రసాదం భక్తుల భక్తి భావనను ద్విగుణీకృతం చేసింది. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం స్వీకరిస్తే తిరుమల శ్రీవారి అనుగ్రహం లభించినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. పురాణ కాలం నుంచి లడ్డూ ప్రసాదం ఉన్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయ చరిత్ర ప్రకారం 14వ శతాబ్దం నుంచి నిత్య ప్రసాద ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 1455లో అప్పం, 1460లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహర పడి ప్రసాదాలు ప్రవేశపెట్టినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి దాదాపు 3 శతాబ్దాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని ఆలయ చరిత్ర చెబుతోంది. లడ్డూ ప్రసాదానికి ముందు తీయని బూందీ ప్రసాదంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్టు తెలుస్తోంది. నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయం మొదలైనట్టు, అప్పటి మద్రాస్ సర్కార్ ఈ చర్యకు శ్రీకారం చుట్టినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనేక మార్పుల అనంతరం చివరగా లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్టు తేటతెల్లమైంది. లడ్డూ ప్రసాదం మొదలయ్యాక తిరుమల పుణ్యక్షేత్రం కీర్తి అపూర్వ రీతిలో విశ్వం నలుమూలలకు చేరిందనే విషయం అందరికీ విదితమే. శ్రీవారి బూందీ ప్రసాదానికి 300 ఏళ్లు కాగా, బూందీ ప్రసాదం లడ్డూ ప్రసాదంగా మారిన 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ ప్రసాదం వయస్సు 100 ఏళ్లలోపే అవుతుంది. అయితే పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పంపిణీ జరిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3-4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో జీఐ గుర్తింపు కూడా లభించడం విశేషం. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ సైతం ఉంది. అంతటి విశిష్ట చరిత్ర ఉన్న శ్రీవారి ప్రసాదం తిరుపతి లడ్డూగా విశ్వవిఖ్యాతిగాంచింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తుల పాలిట వరప్రసాదంగా మారింది.
భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తే సమస్త కష్టాలు దూరమై సర్వ సౌఖ్యాలు కలుగుతాయని, ముక్తి మోక్షాలు సిద్ధిస్తాయని పురాణ ప్రముఖులు, పండితోత్తములు, ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. 12వ శతాబ్దికి చెందిన గ్రంథాల్లో తిరుమల లడ్డూ ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నో రీతుల్లో భక్తుల నుంచి ఆదాయం సమకూరుతోంది. ప్రసాద విక్రయాల ద్వారా అధిక ఆదాయం వస్తోంది. అయితే భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం ద్వారా ప్రతి ఏటా టీటీడీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా పోర్టులో లడ్డూ తయారీదారుల సంఖ్యను టీటీడీ పెంచుతోంది. అత్యంత భక్తిని ప్రదర్శిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ లడ్డూ ప్రసాదం తయారు చేయాలని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ సూత్రాలు పాటిస్తూ ప్రకృతి ప్రసాదిత వస్తువులను సంప్రదాయబద్ధంగా ఆలయ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ అత్యాధునిక వసతుల నడుమ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయితే ఈ పవిత్ర లడ్డూ అపవిత్ర రీతిలో తయారవుతోందని ఆరోపణలు రావడంతో భక్తులు తీవ్ర మనోవ్యధకు గురవుతున్నారు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఇది ఎప్పుడూ అందరి నోటా వచ్చే మాట. తిరుపతి లడ్డూ ఖ్యాతి ఖండాంతరాలకు చేరినప్పటినుంచి కొంటే తిరుపతి లడ్డూ కొనాలి అని భక్తులు మురిసిపోతుంటారు. గారెలు తినడం, భారతం వినడం పక్కన తిరుపతి లడ్డూ కొనడాన్ని చేర్చేశారు. సంవత్సరం వరకు టీటీడీ దాదాపు రోజుకు 1,00,000 లడ్డూలు పైబడి తయారు చేసేది. ఇక ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు అయితే ఈ సంఖ్య ద్విగుణీకృతం అవుతోంది. దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్న భక్తుల సంఖ్యతో లడ్డూ ప్రసాదాన్ని ఆ స్థాయిలో పెంచాల్సి వస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ప్రతినిత్యం వందల సంఖ్యలో లడ్డూ తయారీదారులు పోటులో శ్రమిస్తున్నారు. భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతూ ఉండడంతో అందుకనుగుణంగా పోటులో అత్యాధునిక వస్తువులను టీటీడీ కల్పించింది. పోటులో లడ్డూ తయారీదారుల సంఖ్యను టీటీడీ పెంచుకుంటూ వస్తోంది. తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ సైతం ఉండడం గొప్ప విషయం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయంలో 2014లో రిజిస్టర్ అయింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ సైతం పొందింది. జీఐ చట్టం 1999 ప్రకారం ఆహార పదార్థాల కేటగిరీ కింద తిరుపతి లడ్డూ 2009లో పేటెంట్ హక్కులను పొందింది. 2017లో తిరుపతి లడ్డూను గుర్తు చేసే పోస్టల్ స్టాంపును ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది. తిరుమలలో జరిగే నైవేద్యాలు, ప్రసాదాలను పరిశీలిస్తే బహుశా యావత్ విశ్వంలోనే ఇంత పెద్ద స్థాయిలో నైవేద్య నివేదన, ప్రసాద వితరణ ఉండదేమో అనిపిస్తోంది. ఎప్పుడో విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఇక్కడ ప్రతినిత్యం 100కు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి అర్చక స్వాములు ఎన్నో నివేదనలు చేస్తుంటారు. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. ప్రసాదమంటే భగవద్ అనుగ్రహం. తిరుమల శ్రీవారి ప్రసాదమంటే టక్కున గుర్తుకొచ్చేది లడ్డు. లడ్డూ తరువాతి స్థానంలో వడ నిలిచింది. తిరుపతి లడ్డూ, వడ ప్రసాదాలకు ప్రపంచవ్యాప్తంగా మక్కువ ఉంది.
తిరుమల ప్రసాదం అంటే మనకు తెలిసింది కొన్ని మాత్రమే. ఇందులో లడ్డు, వడ, జిలేబీ, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పేర్లు విని ఉంటాం. అయితే సాధారణ భక్తులకు తెలియని ప్రసాదాలు ఎన్నో టీటీడీ తయారు చేస్తుంది. ఉదయం శ్రీవారి మేలుకొలుపు నుంచి రాత్రి పవళింపు సేవ వరకు సమయానుసారం అర్చక స్వాములు నివేదనలు సమర్పిస్తారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఎన్నో శతాబ్దాల నుంచి తిరుమల శ్రీవారికి ఎన్నెన్నో పదార్థాలు నివేదించి ఆ నైవేద్యాలను భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతున్నారు. ఏ సమయంలో ఏ నివేదన స్వామివారికి సమర్పించాలనేది ఆలయ చరిత్ర సవివరంగా తెలియజేస్తుంది. చక్రవర్తులు, రాజుల కాలం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాల పరంపర పెద్ద ఎత్తున సాగుతున్నట్టు ఆలయ శాసనాలు వెల్లడిస్తున్నాయి. రాజుల కాలంలో ప్రత్యేకించి రాయలవారి కాలంలో తిరుమల ఘన చరిత్ర విశ్వ నలుమూలలకు చేరినట్టు తెలుస్తోంది. ప్రతినిత్యం స్వామివారికి వందల సంఖ్యలో నివేదనలు జరిగినట్టు వెల్లడి కాగా, 1000 ఏళ్ల క్రితం శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన ప్రకారం స్వామివారికి ప్రతినిత్యం ప్రత్యేకించి 50 రకాల ప్రసాదాలు నివేదిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు ఈ ప్రసాదాల నివేదన ఉంటుంది. కొన్నిసార్లు నిత్య సేవలు, విరామ సమయంలో సైతం శ్రీవారికి పలు రకాల నివేదనలు సమర్పిస్తారు. ఆగమ శాస్త్రంలో ప్రస్తావించిన ప్రకారమే అర్చక స్వాములు నిర్దిష్ట సమయాల్లో నివేదనలు చేపడతారు. స్వామివారి మూలమూర్తికి ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టే నివేదనలకు ప్రత్యేకంగా టైం టేబుల్ ఉంటుంది. నిత్యం ఎన్నిసార్లు నైవేద్యాలు సమర్పించాలి, ఏ ఏ రకాలు స్వామివారికి నివేదన చేయాలి, ఏ ఏ నివేదనలను భక్తులకు ప్రసాద రూపంలో వితరణ చేయాలి అనే విషయాలన్నింటినీ ఆలయ అధికారులు, అర్చక స్వాములు తూచా తప్పక పాటిస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చే భక్తులకు ఆలయ ఆవరణలోనే ప్రసాదాన్ని అందజేస్తారు. ప్రభాత సమయంలో సుప్రభాత వేళ వెన్న, ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తోమాల సేవ పూర్తయ్యాక కొలువు సమయంలో నల్ల నువ్వులు, బెల్లం, సొంటిని నివేదిస్తారు. సహస్రనామార్చన అనంతరం జరిగిన తొలి గంట సమయంలో మేగడ, వెన్న, పెరుగును సమ్మిళనం చేసిన అన్న ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. చిత్రాన్నం, పాయసాన్నం, క్షీరాన్నం, దద్దోజనం సైతం దినసరి నివేదనల్లో ఉంటాయి. అపరాహ్న వేళ లడ్డూ, దోసె, వడ, అప్పం తదితర నివేదనలు చేయగా సాయంత్రం అష్టోత్తర శతనామార్చన అనంతరం సిద్దన్నం, సీరాలను స్వామివారికి నైవేద్యంగా పెడతారు. రాత్రివేళ తోమాల అనంతరం మరీచాన్నం, ఉడాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చివరిగా శ్రీవారి పవలింపు సేవకు ముందు చేపట్టే ఆరాధన సమయంలో పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అన్నింట్లో నెంబర్ 1 స్థానం దేనికివ్వాలనే ప్రశ్న ఉదయిస్తే తిరుమలకే అగ్రస్థానమివ్వాలని టక్కున సమాధానం వస్తుంది. ఇది సహేతుకమే. ఎందుకంటే ప్రసాదాల్లో, పూజాదికాల్లో, అర్చనల్లో, వాహన సేవల్లో, ఉత్సవాల్లో, వేడుకల్లో ఇలా అన్నింటా యావత్ విశ్వంలో ప్రథమ తాంబూలం పొందేదే నిస్సందేహంగా తిరుమల పుణ్యక్షేత్రమే. ఈ నెంబర్ 1 స్థానాల్లో నెంబర్ 1 పొందింది తిరుమల లడ్డు. ఇంతటి గొప్ప లడ్డూ ప్రసాదం తయారీపై వినకూడని, వినలేని విషయాలు, ఆరోపణ ప్రత్యారోపణలు వస్తున్నాయి. పరమ పవిత్ర లడ్డూ ప్రసాద తయారీ అంశమే దోషిగా ఆరోపణలు ఎదుర్కోవడంపై భక్తులు తీవ్ర కలత చెందుతున్నారు. తిరుమల లడ్డూపై సాగుతున్న పంచాయితీ ఎన్నో మలుపులు తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, ఘోరమైన అపచారానికి పాల్పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. జంతువుల కొవ్వు, కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి విక్రయించిన విషయం వెల్లడైందని బహిరంగ వేదిక ద్వారా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. లడ్డూ ప్రసాదం నాణ్యత పేరుతో చంద్రబాబు హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కొవ్వు, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారయ్యాయి అనే మాటలతో భక్తులు తీవ్రంగా కలత చెందుతున్నారు. శుద్ధమైన ఆవు నెయ్యితో చేయాల్సిన పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ పదార్థాలతో తయారయ్యాయని వార్తలు వినలేకపోతున్నామని భక్తులు అంటున్నారు. అసలు లడ్డూ వివాదంలో వాస్తవం ఏమిటి? ఎవరి హయాంలో ఏం జరిగింది? ఎవరి మాట నమ్మాలి? ఏది నిజమని అనుకోవాలి అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇకపై ఈ తరహా అవకతవకలకు, అవినీతి పర్వాలకు, కల్తీ దందాలకు, ఆరోపణలకు, విమర్శలు, ప్రతి విమర్శలకు ఆస్కారం లేకుండా అన్నింటా ముందుండే తన కీర్తిని పవిత్ర తిరుమల స్థిరం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కృతయుగంతో సమానమైన యుగం, వేదాలతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం, కార్తీకంతో సమానమైన మాసం, శ్రీహరితో సమానమైన దైవం ఎక్కడా లేరని శ్లోకాలు, పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో సమానమైన క్షేత్రం తిరుపతి లడ్డూ ప్రసాదంతో సరితూగగల ప్రసాదం సృష్టిలోనే లేదని భక్తులు చెబుతున్నారు. అంతటి అతి పవిత్ర లడ్డూ తయారీలో ఏమాత్రం నిర్లక్ష్యం కూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ప్రకృతి ప్రసాదిత పదార్థాలతో ఆలయ పద్ధతులకు అనుగుణంగా సంప్రదాయబద్ధంగా భక్తుల ప్రశంసలకు పాత్రులయ్యేలా సర్వకాల సర్వావ్యస్థల యందు లడ్డూ ప్రసాదం నిత్య నూతనంగా విరాజిల్లాలని యావత్ విశ్వం కోరుకుంటోంది. ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాం. నమస్తే.